సో ఇది వెదర్ అప్డేట్. మొత్తానికి అంత పెద్ద ప్రమాదం అయితే రాలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి భారీగా మునిగిపోయి వరదలు వచ్చి ప్రజల ప్రాణాలు పోయి ఆస్తి నష్టం జరిగేంత అయితే జరగలేదు. కాకపోతే వానలు అయితే అతి భారీ వర్షాలు పడ్డాయి. ఇంకా ఇవాళ కూడా పడే అవకాశం ఉంది. ఇక మన తెలంగాణ విషయానికి వద్దాం. ఆ మొంతా ఎఫెక్ట్ ఇక్కడ మనకు ఎంతవరకు ఉన్నది? 3 జిల్లాలకు ముప్పట. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్. ఎందుకంటే తీరం దాటింది, కానీ తీరం దాటి తుఫానుగా బలహీనపడి మళ్ళీ వాయుగుండంగా మారి ఇదంతా ఈ మధ్యకాలం అంతా అతి భారీ వర్షాలు పడతాయి. 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలట. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వాన కురుస్తుందన్న వాతావరణ శాఖ. తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లా అండ్ ఖమ్మం, ఈ 3 జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంకొక 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిసినాయి. వికారాబాద్ జిల్లా మోమినిపేటలో అత్యధికంగా 4.2 సెంటీమీటర్ల వాన పడ్డది. తుఫాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపైన అధికంగా ఉంటుందని, మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వానబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఈ 3 జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నల్గొండ, సూర్యాపేట్, మహబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయట. ఆ 12 జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినారు ఆ 12 జిల్లాలకి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందట. మక్కలు, పత్తి చేతికి వచ్చేనా, చాలా దారుణం. ఇదైతే అసలు దేనికి పనికిరాని వాన. ఇది చెడగొట్టుడు వాన కిందనే మనం చూడాలి. ఇప్పటికే ధాన్యం, వరి కోతలయ్యి కొనుగోలు కేంద్రాలకి ధాన్యం వస్తున్నది. ఇంకా కొంతమంది కోత దశలో ఉన్నది, కోయడానికి రెడీగా ఉన్నది. అట్లా వరి ధాన్యం రైతులు నష్టపోయినారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే మార్కెట్కి వస్తున్నది. అట్లా పత్తి రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న కూడా సేమ్ కొనుగోలు కేంద్రాలకు వస్తున్నది. ఈ 3 రైతులు చాలా దారుణంగా దెబ్బతింటున్నారు.